డివిజన్లో 22 లక్షల రూపాయలు ఈరోజు సిమెంట్ రోడ్ని స్థానిక ప్రజల చేత శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలకే రోడ్లు కానీ రైళ్లు కానీ రాబో 2-3 నెలల్లో కూడా ఆ వర్క్లు కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పటికే ప్రవేశపెట్టారు, ఏదైతే మాట ఇచ్చారో అదేవిధంగా ఇంకా కూడా రాబో రోజుల్లో అన్నదాత సుఖీభవ కానీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కానీ నెక్స్ట్ మంత్ నుంచి కూడా అభివృద్ధిస్తున్నారు. ఇది ఖచ్చితంగా తీసుకున్నారు కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా సేవరెడ్డి గారిని అత్యధిక మెజార్టీ ఇచ్చిన నెల్లూరు రూరల్ ప్రభుత్వం తీసుకోవడానికి నిరంతరం కూడా ప్రజలతో మాట్లాడి ఆ స్థానిక వార్డులైనా డివిజన్లైనా లేదా గ్రామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాటితో మాట్లాడి ఎక్కడెక్కడ ఏం చేయాలో దాని ప్రకారం పెట్టాం. ఇప్పటికే దాదాపు 200 కోట్ల పైగా అభివృద్ధి చేసి ఇంకా కూడా రాబో రోజుల్లో ఎక్కడెక్కడ స్థానిక ప్రజలతో పార్టీ నాయకులతో కూటమి నాయకులతో మాట్లాడి మిగతా అభివృద్ధి పనులు కూడా చేస్తాం. మీ ద్వారా ప్రయత్నించుకుంటున్నాం.